హలో! వెల్కమ్ టు కియాస్ వ్లాగ్స్. ఇవాళ అపోలో ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను. అల్లం పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు, నిమ్మకాయ, జీలకర్ర పొడి, కొన్ని చిలికలు పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. నిమ్మరసం పిండి, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా అంతా మంచిగా మసాలాలంతా బాగా కలిపి పెట్టేసుకోవాలి. నేను అపోలో ఫిష్ని ఆల్రెడీ మొత్తం క్లీన్ చేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి కొద్దిసేపు ఒక 10 మినిట్స్ పెట్టేశాను. నీట్గా కడిగేసి దాన్ని తీసుకొని ఇలా మొత్తం ఈ పేస్ట్ని అప్లై చేయాలి. అల్లం పేస్ట్ మొత్తం పేస్ట్ అంతా, మసాలా పేస్ట్ అంతా అప్లై చేసేసేయాలి. ఈ విధంగా అన్ని ఫిషెస్కి పెట్టేసుకోవాలి. పీసెస్కి మసాలా బాగా పట్టించాలి. ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయి కాబట్టి మనం మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. అప్పుడు మసాలా అంతా బాగా ఇంగుతుంది. ఇలా అంతా అప్లై చేశాక ఒక 10 మినిట్స్ వరకు పక్కకు పెట్టేసేయాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఇది మరీ హీట్ ఎక్కువగా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం 10 మినిట్స్ మ్యారినేట్ చేసుకున్న ఫిషెస్ని వేసేసుకోవాలి. దీంట్లో మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇది అపోలో ఫిష్ త్వరగా ఫ్రై అవుతుంది కాబట్టి జాగ్రత్తగా తిప్పేయడము చేసుకుంటూ ఉండాలి. దీనిలో ఒక్క ముళ్ళు కూడా ఉండదు. పిల్లలకి మంచిగా చేసి పెట్టొచ్చు. దీంతో కర్రీ కూడా చేయొచ్చు. అది కూడా నేను త్వరలోనే పెట్టేస్తాను మీకు వీడియో చేసి. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే. మొత్తం గోల్డెన్ కలర్కి రావాలి. ఈ విధంగా త్వరగా ఫ్రై అయిపోతుంది ఈ ఫిష్. అంతే అండి, మిగతావి కూడా ఇలాగే వేసుకొని మంచిగా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో. దీని పప్పు చారుతో కానీ లేకపోతే అలాగైనా స్టార్టర్స్ లాగానైనా తినేసేయచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ఇది ప్రాసెస్. టేస్టీగా కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, అపోలో ఫిష్ ఫ్రై రెడీ. టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం నిమ్మకాయ, ఆనియన్స్ పెట్టేసుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ట్రస్ట్ మీ, ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా మంచిగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.